హాయ్ ఫ్రెండ్స్, ఎప్పట్లానే ఈరోజు సరికొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. మనకి 4వ తారీఖు మంగళవారం రథసప్తమి కదా. ఆ రోజున ఎంతో విశిష్టమైన రోజు కదండి. సూర్యభగవానుడు పుట్టినరోజు కదా. ఆ రోజు ఇలా చిక్కిడిగాయ రథం అనేది చేసుకొని చక్కగా పూజ అనేది చేసుకొని ఆయురారోగ్యాలు సంపాదించుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రథం అనేది చాలా ఈజీ అండి. ఒక 7 చిక్కుడుకాయలు అనేవి తీసుకొని ఇలా కొన్ని టూత్పిక్స్ పుల్లలు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. అవి లేని వాళ్ళు అగరబత్తి పుల్లలు ఉంటాయి కదా, అవైనా లేకపోతే వాళ్ళని చీపురు పుల్లలైనా తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీ అండి. ముందు అటుపక్క ఇటుపక్క ఇలా ఒక్కొక్క చిక్కుడుకాయకి ఇలాగ మధ్యలో టూత్పిక్స్ అనేవి గుచ్చుకోవాలి. ఇలాగా గులాబీ పువ్వులు ఉన్నాయి కదా, అవి కూడా ఇలా మధ్య మధ్యలో పెట్టుకుంటే చూడటానికి రథం బాగుంటుంది. తర్వాత ఇలా పైన అటుపక్క ఇటుపక్క మళ్ళీ ఇలా పుల్లలు అనేవి గుచ్చి వీటి పైన కూడా చక్కగా మనము ఇలా గులాబీ పువ్వులు అనేవి చూసారు కదండి. ఇలా చక్కగా గుచ్చుకోవాలి. సేమ్ మనం ఇటుపక్క ఎలా గుచ్చామో అటుపక్క కూడా అలానే మొత్తం 4 అయితే ఇలా వస్తాయండి. అటుపక్క 2 ఇటుపక్క 2 ఇంకొక 3 ఉంటాయి కదా, ఆ 3 కూడా ఒక పుల్లక అనేది జాయింట్ చేసుకొని వెనక పక్క అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి మధ్యలో ఒకటి వచ్చేటట్టు అయితే మనము ఏర్పాటు చేసుకోవాలండి. ఈ రథం అనేది ఇలా చక్కగా పువ్వులతో అలంకరించుకొని గంధపు బొట్లు అనేవి పెట్టుకొని ఆ రోజు మనము తులసి కోట దగ్గర పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. ఈ రథం అనేది ఒక కింద శుభ్రంగా క్లీన్ చేసుకొని అరిటాకు అనేది వేసుకొని చక్కగా ముందు బియ్యం పిండితో ముగ్గేసుకొని దానిపైన అరిటాకు ఏదైనా వేసుకొని ఇలా ఈ రథం అనేది పెట్టి ఈ లోపల సూర్య భగవాన్ ఫోటో ఉంటే ఆ ఫోటో అయినా పెట్టి, లేని వాళ్ళు చిక్కుడాకు ఉంటుంది కదండి, దానిపైన గంధంతో సూర్యభగవాను రూపం అయితే గీసి ఇలాగ రథం లోపల అనేది పెట్టి ఆయనకి ఎర్రటి పువ్వులు అయితే ఇష్టమండి. ఆ పువ్వులతో ఆయన పూజించుకొని, పువ్వులు లేని వాళ్ళు అక్షింతాల్లో కొంచెం కుంకుమ అనేది కలుపుకొని ఎర్రటి అక్షింతాల్లో తయారు చేసుకొని ఇలా పూజ అనేది చేసుకోండి. ఆయనకి రేగుపళ్ళు అంటే ఇష్టమండి. అవి కూడా ఈ రథం లోపల పట్టినవన్నీ పెట్టి చక్కగా పూజ అయితే చేసుకోండి. ఆ రోజు మనము ఆరు బయట పొయ్యిలాగా పెట్టి దానిపైన చక్కగా పొంగల్ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ఆ సూర్యకిరణాలు పడేటప్పుడు చేసుకుంటే బాగుంటుంది, మంచిది. ఆరోగ్యం అనేది మనకి ఆ సూర్య భగవానుడు ఇస్తాడని ప్రతి ఒక్కళ్ళ నమ్మకం అండి. ఇది పూర్వీకుల నుంచి అయితే వస్తుంది. మనం ఈ పూజ మాత్రం తులసి కోట దగ్గర మాత్రమే చేసుకోవాలి, బయట. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఆ రోజు మనము ఎక్కువ శాతం నూనె వస్తువులు అనేవి తినకుండా ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఆ రోజు మనం దేవుడి దగ్గర ప్రసాదం పెడతాం కదా, ఆ ప్రసాదం అనేది తింటే చాలా మంచిది. సాయంత్రం వరకు ఆ రోజు మనం గోధుమలు అనేవి దానం ఇచ్చినా చాలా మంచిది. వాటరు అనేది దానం ఇచ్చినా చాలా మంచిదండి. ఎండాకాలంలో కావాల్సినవి ఇవే కదా, గొడుగు, చెప్పులు, మంచినీళ్ళు, ఇవే కదండి ముఖ్యంగా కావాల్సినవి. ఇందులో ఏదో ఒకటి దానం అనేది ఇస్తే చాలా మంచిదండి. తర్వాత ఈ చిక్కుడాకులు ఉన్నావు కదా, ఈ 7 తీసుకొని 7 మీద కొంచెం కొంచెం పొంగల్ అనేది పెట్టి నైవేద్యం కింద అనేది పెట్టుకోవాలి మనము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.